అందరికీ నమస్తే. ఈరోజు 40 మందికి సరిపోయే సాంబార్ని రెడీ చేస్తున్నాను. ఎలా చేశానో చూద్దాం. 20 గ్రాముల జీలకర్ర, 20 గ్రాముల తాలింపు గింజలు, ఒక ఎల్లిపాయ గడ్డ, 10 ఎండుమిర్చి, ఒక ఉల్లిగడ్డ, కరివేపాకు వేసి కలిపి, 1/2 కేజీ టమాటాని కలిపి మగ్గనివ్వాలి. 1/2 కేజీ క్యారెటు, 1/2 కేజీ వంకాయ ముక్కలు, 3 మీడియం సైజు ఆనపకాయలు వేసాను. దీంట్లోకి ములక్కాయలు, బెండకాయలు కూడా వేసుకోవచ్చు. మార్కెట్లోకి దొరకలేదండి. 2 టీ స్పూన్ల పసుపు, తగినంత కొద్దిగా ఉప్పు వేసి కలిపి, 1 గ్లాసు వాటర్ పోస్తే ముక్కలు త్వరగా ఉడికిపోతాయి. 100 గ్రాముల చింతపండుని ముందుగా నానబెట్టుకొని చారు తీసుకోవాలి. ఆ చారు అంతటిని గిన్నెలోకి పోసి, ముందుగా కేజీ పప్పును ఉడకబెట్టుకున్నాను. ఉడకబెట్టిన పప్పులోకి కొద్దిగా వాటర్ కలిపి గిన్నెలోకి పోసుకొని, 1/2 గ్లాస్ కారము, 1 కొత్తిమీర కట్ట, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టి చారుని మసాలా పెట్టుకుందాం. సాంబార్ పొడిని వేసి ఒక 5 నిమిషాలు మసాలా ఇవ్వాలి. సూపర్గా ఉండే సాంబార్ రెడీ అయిందండి. 40 మందికి సరిపోయేది. ప్లీజ్ మన ఛానల్ని లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.